అమెరికాను భారత్ వాడుకుంటోంది, కానీ ఇండియాను మేము వాడుకోవట్లేదు. వాళ్ళు వాళ్ళ వస్తువులను మా కంట్రీలోకి డంప్ చేస్తున్నారు. ప్రతిరోజు టెంపరీ ట్రంప్ మాట్లాడే మాటలు ఇవి, కానీ రియాలిటీ మాత్రం వేరు. అమెరికన్ కంపెనీలు భారత్తో వేల కోట్లు సంపాదిస్తున్నాయి. మనకంటే ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలను వదిలేసి ఒక్క భారత్ని టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. ఇంతకీ డొనాల్డ్ టార్గెట్ చేయడం వెనకున్న సీక్రెట్స్ ఏంటి? మనకు అమెరికాకు మధ్య ఉన్న తేడాలేంటి? ట్రంప్ మళ్ళీ నువ్వు నేను ఒకటే అనడానికి కారణం ఏంటి? మోదీ మైండ్ గేమ్, ట్రంప్ చాప్టర్ క్లోజ్. ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే. నువ్వు నేను జానేజిగర్ అంటున్న ట్రంప్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజూ పొద్దున లేసినప్పటి నుంచి మిగతా దేశాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్క ఇండియాపైనే రాళ్లు విసరడం, ద్వేషం పెంచుకోవడం, రష్యా చైనా మరింత దగ్గరవుతున్నాయని అసూయపడడం ఇదే పని. భారత్కు భారీ వాణిజ్య లోటు ఉందని, భారత చర్యలతో అమెరికా లాస్ అవుతోందని అక్కసు వెళ్లగక్కడం. ఎవరైనా వింటే ట్రంప్ మాటలు నిజమనే అనుకుంటారు. అలా చెబుతుంటాడు ట్రంప్, కానీ జరిగేవన్నీ అందుకు విరుద్ధం. అమెరికాకు చైనాతో $295.4 బిలియన్ వాణిజ్య లోటు ఉంది. అదే యూరోపియన్ యూనియన్తో $235.6 బిలియన్ లోటు, మెక్సికోతో $157.2 బిలియన్, వియత్నాంతో $113.1 బిలియన్, కెనడాతో $54.8 బిలియన్ ఉంది. ఇప్పుడు ఇండియా విషయానికొస్తే అమెరికాతో భారత వాణిజ్య లోటు $45.7 బిలియన్. అంటే చైనా, EU, మెక్సికో, వియత్నాం, కెనడాలతో పోలిస్తే మనతో యుఎస్ వాణిజ్య లోటు గడ్డిపోచతో సమానం. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ గడ్డిపోచనే పట్టుకుని వేలాడుతున్నాడు. వాణిజ్య లోటు ఎక్కువున్న చైనాపై 30% టారిఫ్లు వేశారు ట్రంప్. అలాగే యూపై 15% టారిఫ్లతో సరిపెట్టారు. అదే మనపై మాత్రం 50% టారిఫ్లు బాధేశారు. ఇందులో చైనా ప్రతీకార సుంకాలకు దిగడంతో ట్రంప్ 50% నుంచి వెనక్కు తగ్గి 30%కి తగ్గించాడు. మనం కూడా మన ఐటీ ఎక్స్పోర్ట్స్, సర్వీస్ సెక్టార్లో సహాయ నిరాకరణ చేస్తే గంటలో దిగివస్తాడు ట్రంప్. అందరినీ ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడటం మన నైజం కాదు కాబట్టి ఆవేశంగా, భావోద్వేగాల ఆధారంగా భారత్ నిర్ణయాలు తీసుకోదు. కానీ టైం వస్తే తప్పదు. 2024లో భారత్ అమెరికా మధ్య వాణిజ్యం వాల్యూ $190 బిలియన్, వస్తువులు, సర్వీస్ సెక్టార్ కలిపి. వస్తువుల విషయానికొస్తే భారత్ ఎగుమతులు $87 బిలియన్ ఉంటే అమెరికా నుంచి మన దేశానికి వచ్చే ఉత్పత్తుల వాల్యూ $45.3 బిలియన్ ఉంది. సో ఇక్కడ వాణిజ్య లోటు $45.7 బిలియన్. కానీ మనకన్నా ఎక్కువ వాణిజ్య లోటు ఉన్న దేశాలు ట్రంప్కు మంచిగా కనిపిస్తున్నాయి. తక్కువ వాణిజ్య లోటు ఉన్న మనం కఠినంగా కనిపిస్తున్నాం. ఇదేం లెక్క? వస్తువుల వాణిజ్యంలో అమెరికా లోటులో ఉన్నప్పటికీ సర్వీసెస్ ట్రేడ్లో అమెరికాకు లాభముంది. ఐటీ, సాఫ్ట్వేర్, ఇతర సేవలలో భారత్ అమెరికాకు గణనీయమైన ఎగుమతులు చేస్తోంది. దీంతో అమెరికా సర్వీసెస్ రంగంలో లాభం పొందుతోంది. దీంతో ట్రేడ్ దాదాపు ఈక్వల్ అయినట్లే. ఎందుకంటే భారత్ ఐటీ, సర్వీస్ సెక్టార్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఐటీ సంబంధిత సేవలు, బీపీఓ, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రంగాల్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. భారత్ ఐటీ సేవలు అమెరికా కంటే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ఐటీ సర్వీసెస్తో అమెరికన్ కంపెనీలు లాభపడుతున్నది ట్రంప్ కళ్లకు కనిపించట్లేదా? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికన్ కంపెనీలకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సర్వీసెస్, డేటా అనాలిటిక్స్ వంటి సేవలను అందిస్తున్నాయి. ఇవి అమెరికాలో అదే సేవలను అందించే కంటే చాలా తక్కువ. మరి ఇక్కడ కొంచెం కాదు, భారీగా లాభపడుతున్నది అమెరికన్ కంపెనీలు కాదా ట్రంప్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మన ఐటీ బ్యాక్ ఎండ్ సపోర్టుతోనే అమెరికన్ బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, రీటైల్ కంపెనీలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లు సాధిస్తున్నాయి. 24/7 సర్వీసులు అందించగలుగుతున్నాయి. ఇండియన్ ఐటీ సేవలు అమెరికన్ కంపెనీల గ్లోబల్ సప్లై చైన్లో కీ రోల్గా ఉన్నాయి. ఆ కంపెనీలు వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ చూపుతున్నాయంటే భారతీయ ఐటీ సెక్టర్ కారణం. అంటే ఇక్కడ ట్రంప్ తెలుసుకోవాల్సిందేంటంటే, ఒక ఉత్పత్తుల విషయాన్నే పట్టుకుని వేలాడితే లాభం లేదు. మన వైపు నుంచి చాలా బెనిఫిట్స్ అమెరికాకు వెళ్తున్నాయి. సో ట్రంప్ పరిస్థితి ఎంత జోకర్గా మారిందంటే, ట్రంప్ ఈజ్ డెడ్ అన్న హ్యాష్ ట్రెండింగ్ అయింది. తాను చావలేదు అని ట్రంప్ స్వయంగా వైట్ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పుకోవాల్సి వచ్చింది.
పై సుంకాలు ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్తాన్లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్తాన్తో అమెరికా ఒక ఒప్పందం పూర్తి చేసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాశారు. ఇందులో భాగంగా రెండు దేశాలు కలిసి పాకిస్తాన్లోని భారీ చమురు నిల్వ కేంద్రాలు డెవలప్ చేస్తాయన్నారు. అమెరికా పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు అధ్యక్షుడు ట్రంప్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జులైలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పోస్టు పెట్టారు. మరి ఉన్నట్లుండి ట్రంప్కు పాకిస్తాన్పై ప్రేమ పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ట్రంప్ కుటుంబంతో వాణిజ్యానికి పాకిస్తాన్ అంగీకరించింది కాబట్టే ఆయన భారత్ను పక్కన పెట్టారని అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల మాజీ సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ అసలైన లాజిక్స్ అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ అయితే ప్రతిదానికి తలూపుతుంది, ఆడించినట్లు ఆడుతుంది. మన లెక్క వేరు కాబట్టి అలా ట్రంప్ అటువైపు ఫోకస్ పెంచారు. పైగా పెద్దాయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది పాకిస్తాన్. భారత్ పాక్ యుద్ధాన్ని స్వయంగా ఆపనని క్లెయిమ్ చేసుకున్నాడు ట్రంప్. మనం ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఇందులో ట్రంప్ చేసిందేమీ లేదని భారత్ బహిరంగంగానే చెప్పింది. అది కూడా ట్రంప్కు నచ్చలేదు. సో మనపై 50% టారిఫ్ల వెనుక ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, వ్యక్తిగత ఈగోలే కారణమన్నది అమెరికన్ నిపుణులే చెప్తున్న మాట. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడానికి భారత ప్రధాని మోడీ తిరస్కరించారనే కారణంతో ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ట్రంప్ ఇదొక్కటే కాదు, రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున డొనాల్డ్ ట్రంప్ WHO నుండి తప్పించుకునేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అంతకు ముందు టర్మ్లో UNESCO నుంచి అమెరికా బయటికొచ్చేలా చేశారు. చైనా ప్రభావం పెరుగుతోందని కారణం చూపారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుతో సహకారాన్ని తగ్గించేశారు. అంతెందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకొస్తానని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు ట్రంప్. అయితే అమెరికా ఏ సంస్థ నుంచి వెళ్లిపోయినా పర్వాలేదు, చూసుకుందామంటున్నాయి రష్యా, చైనా, భారత్. మరి రైట్ ట్రంప్ తన రూట్లో తాను వెళ్తే భారత్, చైనా, రష్యా సహా ఇతర దేశాలకు ఓ స్ట్రాటజీ ఉంటుంది కదా. అందుకే మిగతా పవర్ఫుల్ కంట్రీస్ ఒక్కటవుతున్నాయి. అమెరికా ఎంత రెచ్చిపోతే రష్యా మనకు అంత మేలు చేస్తోంది. మరింత తక్కువకే రష్యా చమురు అందిస్తోంది. బయటతో పోలిస్తే రష్యా చమురు బ్యారెల్కు సుమారు $3 నుంచి $4 వరకు చౌకగా లభిస్తోందంటున్నారు. అమెరికా వార్నింగ్స్ ఇచ్చినా రష్యానే భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఇదంతా భారత్, రష్యా లోకల్ కరెన్సీల్లోనే జరుగుతుండటం మనకు ప్లస్ అవుతోంది. మనకి ఇంతకంటే ఏం కావాలి? 2022లో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధానికి ముందు రష్యా ఏటా 150 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా గ్యాస్ను యూరప్కి ఎగుమతి చేసేది. అప్పుడు రష్యన్ గ్యాస్ను కొనొద్దని ట్రంప్ EU దేశాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రష్యా ప్లాన్ బి చేస్తోంది. చైనాకు గ్యాస్ పైప్లైన్పై ముందడుగు వేసింది. సో ఏ లెక్కన చూసుకున్నా ట్రంప్కు మడత పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు భారత్పై ఇప్పటివరకు టారిఫ్లతో రెచ్చిపోయిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ మోడీ నేను జానే జిగర్ అంటూ కవరింగులు చేస్తున్నాడు. ఏకంగా మోడీ తన ఫ్రెండ్ అంటూ ప్రపంచం ఎదుట చెబుతున్నారు. అంతేకాదు మోడీ గొప్ప ప్రధాని అంటూ కితాబు ఇచ్చారు. భారత్తో సంబంధాలపై ట్రూత్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు పెద్దన్న. అమెరికాకు భారత్ దూరమైంది అంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు ట్రంప్. రష్యాతో చమురు కొనుగోలు తనను నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. అయితే రష్యాతో చమురు కొనొద్దని మాత్రమే చెప్పాను, అయినా భారత్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. అందుకే భారత్పై 50% సుంకాలు విధించానంటూ వివరణ ఇచ్చుకున్నారు ట్రంప్. మొత్తానికి చేతులు కాలాక కాళ్లు పట్టుకున్నట్లయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. మరి చూడాలి ట్రంప్ వ్యవహార శైలి ఎక్కడి వరకు వెళ్తుందో, ఏమేం చేస్తుందో.